ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా అణిచివేశాను. ఇటీవల కాలంలో ఏమైంది? ఎక్కడ చూసిన డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? కంట్రోల్ చేసామా లేదా? 7 నెలల్లో కంట్రోల్ అయింది. పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ, ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనియండి. ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయినే పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది. మేము చేస్తాం, మీరేమన్నా చేయండి. ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం, ఓకే, మీరు నోరు బారేసుకుని నేను పారేసుకో, అది ఎప్పుడు నా జీవితంలో లేదు. బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది. నేనేమంటానంటే అప్పుడు అందుకే 95 సీఎం అన్నాను. నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఏమైంది? ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్.